హలో బెజవాడ మజాకా ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ హాట్ సమ్మర్లో ఆవకాయ పచ్చడి పట్టేయాలి కదండి. సో అందుకే ప్రిపేర్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా 60 మామిడికాయలండి. కొత్తూరు తాడేపల్లిలోని తోటలో తీసుకొచ్చాము. 60 మామిడికాయలు తీసుకొచ్చి వాటిని ముక్కలుగా కొట్టించి పచ్చడి పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నా అండి. ఇక్కడ చూసారు కదా గిన్నె, ఆ గిన్నెతో కొలత వేస్తున్నా అండి. 60 కాయలకి మేమైతే 2.5 కిలోలు దంచిన ఉప్పు, కేజీన్నర కారం, 750 గ్రాముల ఆవు పిండి, 300 గ్రాముల మెంతిపిండి, కేజీ వెల్లుల్లి, పసుపు 100 గ్రాములు, 6 కిలోల వేరుశనగ నూనె అయితే రెడీ చేసామండి ఆవకాయ పట్టడానికి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి జాగ్రత్తగా ఓ పక్కన ఉంచామండి. ఆవకాయ పట్టేటప్పుడు నీరు తగలకూడదు కదా, అందుకోసం అని చెప్పి. మనకి ముక్కల్లో ఎక్కువ గుజ్జు కావాలి కాబట్టి మనకి ఎంత కావాలి అనేది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కలుపుకోవాలండి. నేనైతే కనుక మాకు ఈ ఇయర్ అంతా కావాలి, మా ఇంట్లో బాగా వాడతారు ఆవకాయ. సో అందుకే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నా అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోలో రూపంలో మీ ముందుకు వస్తున్నా అండి. హెల్త్ బాగోక ఒక 3 months గ్యాప్ ఇచ్చాము. మళ్ళీ ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ కూడా ఆవకాయ పట్టేశారా అండి? మేమైతే ప్రిపేర్ చేస్తున్నాము. హెల్త్ బాగుండి కాస్త సెట్ అయిన తర్వాత ఇంట్లోకి కంపల్సరీ కావాలి కదా, అందుకోసమే ప్రిపేర్ చేస్తున్నాం. చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఆవకాయ ముక్కలండి. ఈ వెల్లుల్లి రబ్బలకి ఆల్రెడీ పొట్టు తీసేసి ఉంచుతాం కదా, అవి ముందుగా ఈ ఆవకాయలో ఈ వెల్లుల్లిపాయలు ఇలా వేసేసానండి. ఆ తర్వాత ఆల్రెడీ ఈ గుజ్జుకి కావాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచాను కదా, అవన్నీ కూడా కలిపాను. ఈ ఆవకాయ ముక్కల్లో ఫస్ట్ ఒక ప్యాకెట్ ఆయిల్ పోసానండి. తర్వాత ఇట్లాగా కారం, ఆవు పిండి, మెంతిపిండి, దంచిన ఉప్పు, పసుపు ఇవన్నీ కలిపిన మిశ్రమం ఉంది కదా, అవన్నీ వేసి మామిడికాయలను ఒకసారి ఇలా కలిపామండి. ఎందుకంటే ఇవి ముక్కలకి పట్టాలి కదా, మనకి ముక్క చాలా టేస్టీగా ఉండాలి అంటే కంపల్సరీ జాగ్రత్తగా కలుపుకోవాలండి. దీనికి ఒక పెద్ద టబ్ ఉంది, దాంట్లో వేసి కలుపుతున్నామండి, ముక్కలు పాడవకూడదు కాబట్టి. చూసారా, నాకు కొంచెం ఇదంతా చేయటానికి స్ట్రెయిన్ అవుతానని చెప్పి నాకు మా బ్రదర్ హెల్ప్ చేస్తున్నారండి. మా మామయ్య, మా అమ్మాయి అందరు కలిపి కూర్చొని పట్టారు ఈసారి ఆవకాయని. చూసారా ఆయిల్ ఎలా వేస్తున్నారో, ముక్కలకి మొత్తం కలవాలండి. మనం అనుకుంటాం ఎంత నూనె అని, కానీ ఆవకాయలో ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే అవి ఊరాలి కాబట్టి. ముక్కలు మునిగేలాగా ఉంటేనే మంచిదండి, ఎందుకంటే ఇవి నిల్వ పచ్చళ్ళకి నూనె ఎక్కువ ఉండాలి, కారం బాగుండాలి, అన్ని సంపాళ్ళల్లో ఉంటేనే బాగుంటాయండి. కొంచెం అశ్రద్ధగా మనం ఏదో కలిపాం అన్నట్టుగా చేస్తే బూజు వచ్చేస్తాయి. అందుకని అలా కాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. సో నేనైతే చేయలేను కాబట్టి నాకు మా అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడండి. చూసారా, మొత్తం కలిపేసాము, ఇలాగ అయింది. దీన్ని ఒక 3 days స్టోర్ చేసి ఉంచామండి, ఎవ్వరు కదపకుండా. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ముట్టుకొని పాటు చేస్తే అది మనం చేసిన కష్టం ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో 3 రోజుల తర్వాత తీసామండి, బాగా ముక్క ఊరిపోయింది. చూస్తున్నారా, డబ్బాల్లోకి స్టోర్ చేస్తున్నారు. సో మేమైతే ఈ సమ్మర్లో ఆవకాయ పట్టేసామండి. మీరందరూ కూడా మేము పట్టిన ఆవకాయ నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.